లేయర్లుగా ఉండే పరాటాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కానీ చేశారంటే మళ్ళీ బయట ఎప్పుడు తినరో అంత బాగుంటుంది. ఈ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గుడ్డుని కొట్టిపోసుకోండి. గుడ్డు బదులు మీరు పెరుగైనా వాడుకోవచ్చు. నేను 2 పరాటాల కోసమే కలుపుతున్నాను. మీరు ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి కలుపుకోవచ్చు. గుడ్డు బదులు పెరుగు వాడుకోవచ్చు. కాస్త ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా గుడ్డు పిండి బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు జల్లుకుంటూ చపాతీ ముద్దను ప్రిపేర్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఈ పరాటా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొంచెం ఒక్కసారిగా నూనె నీళ్ళు వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ ఇలా అప్లై చేసేసుకొని దీని మీద మూత కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత దీన్ని చపాతీ పీట మీద వేసుకొని బాగా మరో 5 నిమిషాలు ఇలా బాగా మర్దన చేయాలి. ఇలా చేసుకుంటేనే పరాటా చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని 2 ముద్దలుగా చేసుకుంటున్నాను. 2 పరాటాలు మాత్రమే చేస్తున్నాను నేను. ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీ కర్రతోటి పల్చగా చపాతీలా చేసుకోవాలి. కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి. ఒక కట్టర్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం నూడిల్స్ మాదిరిగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇది ఈజీగా పరాటాని చేసుకోవచ్చు. కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని మొత్తాన్ని దగ్గరగా తీసుకోవాలి. ఇలా దగ్గరగా తీసి ఒక రోల్ లాగా చేసుకోవాలి. ఇలా రోల్ లాగా చేసుకుంటే చాలా సింపుల్గా ఈ పరాటాని తయారు చేసుకోవచ్చు. మనం బయట తిన్నట్లే ఇలా చేత్తోనే ఇలా వెడల్పుగా చేసుకోవాలి. లేదంటే చపాతీ కర్రతోటి పైన నెమ్మదిగా ఈ చపాతీని రుద్దుకోవాలి. తర్వాత పెనం మీద కాస్త ఆయిల్ రాసేసి పెనం వేడెక్కిన తర్వాత ఈ పరాటాని దీని మీద వేసుకొని 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఇలా దోరగా ఇలా కాల్చుకోవాలి. కాస్త నూనె వేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పరాటాని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత ఈ పరాటాని తీసి మనం ఇలా తట్టామంటే 2 చేతులతోటి తట్టామంటే ఈ లేయర్లన్నీ విడిపోతాయి. చూడండి ఎంత బాగా లేయర్లుగా ఈ పరాటా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పరాటా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.